హే గైస్, వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ సంక్రాంతి. అండ్ ఇది మార్నింగ్ వ్లాగ్ అనమాట. ఈరోజు అంతా సంక్రాంతి స్పెషల్ వ్లాగ్ అనమాట. ఇప్పుడు మార్నింగ్ 7:30 అవుతుంది. 7:30కి చూసారా ఎంత మంచు. అసలు ఒకరి ఫేస్ ఒకరు చూసుకోలేకపోయాం 6 o'clock అయితే. ఇంకా నేను మళ్ళీ 6 o'clock లేచి మళ్ళీ పడుకున్నా. అంత చలిగా ఉంది. అసలు బిల్డింగ్స్ చూసారా ఎంత కవర్ అయిపోయిందో మంచుతో. అండ్ ఇంకా ఇదంతా షూట్ చేసి నేను కిందికి వెళ్ళానమాట. అసలు 5 o'clock పెట్టుకున్న అలారం 7కి లేచాను. నేను ఒక్కదాన్నే అనుకున్నాను, బట్ మా గల్లీలో అందరూ 7కే లేచారు. ఇంకా కిందికి వెళ్తున్నా. కిందికి వెళ్ళేసరికి ఇంకా మా మమ్మీ స్టార్ట్ కూడా చేసేసింది ముగ్గు. సో ఇక్కడ స్టార్ట్ చేసింది. ఇంకా మా మమ్మీ వేసిస్తా అని చెప్పింది, నేను కలర్స్ ఫిల్ చేస్తా అని చెప్పాను. ఈరోజు చాలా సింపుల్గానే చేసింది. అంత ఏం గ్రాండ్గా ఏం చేయలేదన్నమాట. కొంచెం సింపుల్గా వేద్దాంలే అని చెప్పి సింపుల్గా వేస్తుంది. సో ఇక్కడ మా మమ్మీ ముగ్గు డ్రా చేసి ఇచ్చిన తర్వాత పక్కకి వెళ్ళి వేరే ముగ్గు వేస్తుంది. అప్పటి వరకు నేను కలర్స్ ఫిల్ చేశాను అనమాట. అప్పుడు షూట్ చేయలేదు. అండ్ ఇక్కడ మా మమ్మీ నేను కలర్స్ ఫిల్ చేసిన తర్వాత వచ్చి సైడ్ బార్డర్స్ వేస్తుంది అనమాట. యాక్చువల్లీ సంక్రాంతి రోజు కైట్స్ అవన్నీ వేసి ఇంకా పెడతారు కదా. సో అలా అంత ఏం చేయలేదన్నమాట. సింపుల్గా చేద్దామని చెప్పి ఇలా చిన్న ముగ్గు వేసిందనమాట. ఈరోజైతే ముగ్గు వేయడం జస్ట్ హాఫ్ అన్ అవర్లోనే అయిపోయింది. అంత ఫాస్ట్గా వేసింది మా మమ్మీ. మా మమ్మీ ఉంటే అసలు ఏ పనైనా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మా సిస్టర్ ఉంటేనే కొంచెం అవర్స్ అయిపోతుంది అనమాట. కొన్ని అవర్స్ అయిపోతుంది, టైం కూడా తెలియదు తను ఉంటే. ఇక్కడ ఈ ముగ్గు చాలా కంపల్సరీ అని చెప్పింది మా మమ్మీ. సంక్రాంతి రోజు ఈ ముగ్గే వేయాలంట. సో బార్డర్స్ కూడా వేసింది మా మమ్మీ. ఇంకా ఎక్కడెక్కడ ఖాళీగా ఉందా అని చూసి వేద్దామని, సైడ్ బార్డర్స్ వేద్దాము అని చెప్పి చేస్తుంది మా మమ్మీ. అందరూ ఇప్పుడిప్పుడే లేచి వేస్తున్నారనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ 7:30 అలా అవుతుంది. అందరూ ఇప్పుడే ఊడ్చుకొని ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు ముగ్గు. మాది ఇంకా అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా నేనేమో ఇటు సైడ్ గొబ్బెమ్మలు కూడా రెడీ చేసి పెట్టాను. గొబ్బెమ్మలు పెడతా అని చెప్తే, గొబ్బెమ్మలు అనేది కంటిన్యూస్గా 3 days పెడతారనమాట. భోగి రోజు, సంక్రాంతి రోజు, కనుమ రోజు. అండ్ ఇవేమో నవధాన్యాల ప్యాకెట్ అనమాట. మా మమ్మీకి ఇస్తున్నాను. ఇవి సైడ్ బార్డర్స్ వేసిన తర్వాత పెడతా అని చెప్పింది. సో అందుకని వెయిట్ చేస్తున్నాను. అప్పటి వరకు షూట్ చేస్తున్నాను. ఇది ఫైనల్ లుక్ అనమాట. మా మమ్మీ అక్కడ నిల్చుంది కదా, అక్కడ ఖాళీగా ఉంది కదా అని చెప్పి తర్వాత కైట్ వేసింది అనమాట. అది నేను షూట్ చేయలేదు. చిన్నగా కైట్ వేసింది. సో ఇవి నేను తీసుకునే పిక్స్ అనమాట. సో ఇప్పుడు ఫైనల్గా గొబ్బెమ్మలు కూడా పెట్టింది, నవధాన్యాలు కూడా వేసింది. ఇంకా దీంట్లో కూడా నవధాన్యాలు వేసాము. ఇంకా టీ పెడదామని చెప్పి పైకి వచ్చాను. కంప్లీట్గా ముగ్గు అయిపోయింది. టిఫిన్ ఆల్రెడీ చేసింది మమ్మీ. చేసి కిందికి వెళ్ళింది అనమాట, ప్రిపేర్ చేసి. నేనేమో ఇక్కడ ఓన్లీ టీ పెడుతున్నాను. మా సిస్టర్ నిన్న మొన్న తొందర లేచింది. ఈరోజు చూడండి ఎట్లా పడుకుందో. అసలు లెమ్మంటే అస్సలు లేవలేదు. ఇంకా నేనేమో టీ అయిపోయింది కదా అని చెప్పి ఇది వేసుకుంటున్నాను. టిఫిన్ ఉన్నా కూడా నేను ఇవే తింటున్నా, ఎందుకంటే ఈ టీ మురుకులు అంటే నాకు చాలా ఇష్టం. అసలు ఈ టేస్టే వేరు. మీకు తెలియని వాళ్ళు ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తెలిసిన వాళ్ళైతే ఇంకా నేను చెప్పని అవసరం లేదు. ఇంకా మా డాడీ ఏమో కర్రీ మటన్ తీసుకొస్తా అని చెప్పారు. సో ఇక్కడ ప్రిపేర్ అవుతుంది. ఈ లోపల నేను ఫ్రెష్ అప్ అయ్యి, సో ఎవరెవరు ఏం ముగ్గేశారా అని చెప్పేసి అలా వెళ్తూ ఉంటే నాకు ఈ ముగ్గు కనిపించింది. చాలా అంటే చాలా బాగుంది. సో అందుకే షూట్ చేసుకున్నాను అనమాట.
సో ఇంకా నేను వెళ్ళి వచ్చేసరికి మా మమ్మీ ఇంకా లంచ్ చేయమని చెప్పింది. సో మళ్ళీ ఇదొకసారి షూట్ చేసుకొని నేను పైకి వెళ్ళాను. ఎండ తగిలిన తర్వాత ఈ చూడండి కొంచెం డిఫరెన్స్ వచ్చింది ఈ ముగ్గుకి. సో ఎండకో లేకపోతే కలర్ చేంజ్ అయిందో నాకు అర్థం కాలేదు. అంటే ఇంతకుముందు తడి మీద ఒక కలర్ ఇప్పుడు ఒక కలర్ అయినట్టుంది. సో కొంచెం డిఫరెంట్ లుక్ అనిపించింది నాకైతే. సో ఇంకా ఫైనల్గా లంచ్ అయితే చేస్తున్నా. మటన్ కర్రీ విత్ బగారా రైస్ అనమాట. మటన్ కర్రీ మా అమ్మ అయితే చాలా అంటే చాలా బాగా చేస్తుంది. సో ఇంకా రేపటి నుంచి ఆఫీస్ కదా. సో ఈ బట్టలన్నీ ఐరన్ చేసుకుంటున్నాను, టాప్స్. రేపు ఈ టాప్ వేసుకోవాలనుకుంటున్నాను, పర్పుల్ టాప్. చాలా అంటే చాలా ముడతలు పడిపోయినాయి. ఈ వాషింగ్ మిషన్లో వేస్తే ఇదే హెడేక్ అనమాట. సో ఇక్కడ నేను ఇంకా ఐరనింగ్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో మా సంక్రాంతి వ్లాగ్ వచ్చి ఇదనమాట. చాలా సింపుల్ అంటే సింపుల్గా చేసుకున్నాము. సో మీరు ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి. Thank you so much for watching and please subscribe my channel. Thank you.